ఆయన ఒక నిర్మాతను చూసే విధానం, నా మీద చూపించిన వాత్సల్యం. ఆయనకి నిర్మాతల కష్టాలు తెలుసు, ఎందుకంటే ఈ వాజ్ హిమ్సెల్ఫ్ ప్రొడ్యూసర్ కదా. అంటే అవి చూస్తే కదా తెలియదు సార్. ఆడిదే ఉందండి, ఆయన ప్రొడ్యూసర్ వస్తాడు కదా, వేసుకుంటాడు, వెళ్తాడు, మన పేరు చెప్పనే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. బట్ ఆయన ఎంత కష్టపడి తీసుకొస్తున్నాడు, ఎంత కష్టపడి మళ్ళీ తీసుకెళ్ళాలి అతను అనే విషయం తెలుసున్న వ్యక్తుల్లో అక్కినేని గారు ఒకరు. ఎందుకంటే నా అనుభవం నేను చెప్తున్నా బ్రదర్. నేను జనాంతికంగా వాళ్ళు అలాగే ఎలా ఉంటారని నేను చెప్పను. నా అనుభవం మాత్రం 100%. మీ వ్యక్తిగత అనుభవం మీరు చెప్తున్నారు, అది కూడా ఆయనతో మీకున్న వ్యక్తిగత అనుబంధం కూడా చెప్తాను. అంతే. వ్యక్తిగతంగా ఏం చెప్తాను, వేదిక మీద అది చెప్తా, చెవిలో ఏం చెప్తాను, సెల్ ఫోన్లో అది చెప్తాను. నేను వేరే మాట అందువల్లే నేనంటే నాగేశ్వరరావు అనిపిస్తాను. అలా చేసి ఆ సీరియల్ చేసిన తర్వాత అంత హ్యాపీగా బయటకు వచ్చి చాలా క్లియర్. అప్పుడు నేను చాలా చాలా క్లియర్గా ఉండేది మా స్నేహం, అంటే మా మధ్యలో ఉన్నటువంటి బంధం. దాన్ని స్నేహం అంటామా, వాత్సల్యం అంటామా తెలియదు. చాలా చివరి దాకా అది అలాగే సాగింది. స్పెషల్, అది ఒక స్పెషల్. ఆయన లాస్ట్ సినిమా ఒప్పుకున్నప్పుడు, ఆ సినిమాకి ఫస్ట్ మేకప్ వేసుకున్నప్పుడు, ఆ సినిమాకి ఫస్ట్ మేకప్ టెస్ట్ గెటప్ మనం ఆ సినిమాకి ఫస్ట్ షూట్ చేసినప్పుడు, ఆ సినిమా జరుగుతున్నప్పుడు తనకు అనారోగ్యం చేసి కడుపు నొప్పి వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తే అది క్యాన్సర్ అని తెలిసినప్పుడు, ఆ క్యాన్సర్ అని నేను ప్రపంచానికి చెప్పేస్తున్నాను అని చెప్పినప్పుడు, ప్రతి దానికి నాకు ఫోన్ చేశాను. క్యాన్సర్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన రోజు కూడా నాకు ఫోన్ చేయించాడు. శ్రీనివాన్ వాళ్ళ బాయ్ ఉండి కూడా ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళా. అయ్యప్ప మాల్లో ఉన్నా. వెంటనే కాళ్ళకు దండబెడుతున్నాం, మీరు మాల్లో ఉన్నారు, దూరంగా ఉండండి అంటే. దేవుడు అంటే నమ్మకం లేదు నాగేశ్వరరావు గారికి అంటారు, కానీ భక్తుడు అంటే గౌరవం. మాల్లో ఉంటే దేవుణ్ణే కదా. అదే ఆయన నన్ను ముట్టుకోకుండా హాస్పిటల్ నుంచి వచ్చాను కదా, మీరు దూరంగా ఉండండి అన్నాడు. అంటే అంత పెద్ద వ్యక్తిత్వం ఆయన గురించి. అంటే చిన్నప్పుడు ఏదో జరగచ్చు, ఎంతో మందికి ఎన్నో అనుభవాలు ఉండొచ్చు ఆయనతోటి. ఆయన 100 సంవత్సరాల జీవితంలో, 92 సంవత్సరాల జీవితంలో ఆయన ఎంతో మందికి అనుబంధం ఉండొచ్చు. నా అనుబంధం ప్రత్యేకమైంది నాకు, ఈ ప్రపంచానికి కూడా. సో అలాగా ఆయన దగ్గర. సో ఆయన చివరి క్షణాలు ఇంకా మీకు సంబంధించి ఇంకా ఎమోషనల్ ఇది కదా. బాగా అసలు నేను సంక్రాంతి రోజుని స్టూడియో అందరూ అక్కడ టిఫిన్ చేస్తారు వర్కర్స్ తోటి, ఫ్యామిలీ అంతా. మళ్ళీ సుమంత్ బాబు డ్రైవ్ చేస్తుంటే నేను, అందరూ స్టూడియోకి వెళ్ళిపోతారు కదా, ఈయన ఒక్కరే ఇంట్లో ఉంటారని నేను ఇంటికి వెళ్ళా. జనరల్గా ఇంటికి వెళ్ళిపోతాం కదా. వెళ్తే వెళ్దాం స్టూడియోకి అన్నాడు. సార్ ఎలా వెళ్తారు సార్, ఇట్లా ఎలా ఉన్నారు మీరు, వీల్ చైర్ అప్పటికి ప్రపంచానికి తెలియదు, మాకు తెలుసు. ఎట్లా సార్ అంటే, ఈ సంవత్సరం అన్నపూర్ణ కూడా లేదు కదా సార్, మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, ఎందుకనో వెళ్దాం అనిపిస్తుంది. అంటే ప్రతి సంక్రాంతికి వెళ్ళాలి అక్కడ. సంక్రాంతి పొద్దున్న టిఫిన్ చేస్తారు మొత్తం కార్మికులు అందరితోటి, స్టూడియో వర్క్ లేయింగ్ స్టోన్ వేసిన రోజు అన్నపూర్ణ స్టూడియోకి ఈ ఫ్యామిలీ అంతా కూడా కలుస్తారు అక్కడ. అదో పండగ. మొత్తం అంటే స్టూడియో సంబంధించిన సిబ్బంది అంతా కలుస్తారు, మొత్తం ఈ ఫ్యామిలీ మొత్తం, అక్కినేని ఫ్యామిలీ మొత్తం అక్కడ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది వాళ్ళతోటి. ఈ సంవత్సరం అన్నపూర్ణ కూడా లేదు కదా, వెళ్ళకపోతే మనసు బాగోదు అన్నాడు. ఇక ఆయన అంటే ఆగుతామా, రెడీ సార్ అన్న. మళ్ళీ సుమంత్ బాబు డ్రైవ్ చేస్తుంటే ఆయన ఫ్రంట్ సైడ్ కూర్చుంటే వీల్ చైర్ వేసుకున్న వెనకాల సీట్లోనే కూర్చొని వెళ్ళి అలా కూర్చోబెడితే, మీరు ఇందాక అన్నట్టు ఆయన పక్కన ఫస్ట్ నా సీట్ ఉంటుంది. ఆవేళ నాకు పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడైనా పెసరట్టు ఉప్మా అంటే నన్ను గుర్తు చేస్తాడు. మీ టిఫిన్ ఇవేళ మా ఇంట్లో. నేను పెసరట్టు ఉప్మా తింటుంటే చట్నీ వేసే ఒక తల్లిలాగా ఆయన నాకు. ఎంత నా గ్లాసులో వాటర్ అయిపోతే వాటర్ పోస్తాడు. అంటే నాలో ఆయన ఒక బిడ్డని చూసాడు. అంటే ఒక పుత్రవాత్సల్యమే అంటే, లేకపోతే అంత దగ్గరగా ఆయన అసలు చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఆయన. అవును, ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఒక ఉకారం కూడా బయటికి, అకారం కూడా బయటికి రాదు అనవసరంగా. అంత పెద్ద మనిషి నాతో అనుభవం. పసిపిల్ల జననం చూసిన వ్యక్తి, పండు ముసలి మరణం చూసిన వ్యక్తి. ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్నాను. అంత అంటే నెక్స్ట్ డే షూటింగ్కి కళ్ళకి క్లోజప్ ఉండాలి అంటే, ఈరోజు నైట్ నిద్రపోవటం, ఎర్లీగా నిద్రపోవటం, ఏమేమి తినకూడదు, ఏమి మత్తుగా ఉండకూడదు, కళ్ళు పెరుగన్నాలు అట్లా అంత జాగ్రత్త తీసుకున్న ఒక నటుడు, ఒక నట శిఖరం ఆయన. అంటే ఆయన చెప్పే ప్రతి మాట మాకు ఒక అనుభవం. నేను కూడా నటుడుగా బతుకుతున్నాను కాబట్టి. ప్లస్ ఒక జీవితంలో ఒక మనిషి ఎలా ఉండాలి, పరిపూర్ణత రావాలంటే సాటి మనిషిని గౌరవించాలంటే. నాగేశ్వరరావు అంటే కోపం ఉన్న మనుషులు కూడా ఉండొచ్చు,
అంతేగా. కానీ నాగేశ్వరరావు గారి మీద కోపం రావటం కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ముక్కు సూటిగా ముక్కు సూటి చెప్తారు. మనస్తత్వం. Yes, అవును. ఇది కరెక్ట్ కాదు. ఇది కొంతమందికి ఇబ్బంది ఉంటది కలిగించవచ్చు. ఉంటది పట్టు విడుపులు ఉండాలి ఆయన కదా. ఆయన స్టేజ్ ఎక్కుతుంటే ఇలా పట్టుకుంటే నేను కుర్రాన్ని అని ఎక్కుతాడు ఆయన. దాని గురించి కూడా ఆ చెప్తాను నేను. ముక్కుసూటి మనస్తత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు దాసనారాయణరావు గారు కూడా ఉన్నారు. ఉంటారండి ఉండొచ్చు. బట్ నాకు ఆయనతో అంటే అంత దగ్గర ఇది లేదు. బట్ ఆయనతో కూడా చాలా మంచి జర్నీ ఉంది కానీ అంత దగ్గర లేదు. ఒకసారి నాగేశ్వరరావు గారిది అదే అనారోగ్యం అంటే మేము రాజమండ్రి సాంగ్కి తీసుకెళ్ళాం. ఉమ్. తీసుకెళ్ళి రాజమండ్రి దానికే మట్టి మనిషికి మట్టి మనిషికి. ఓకే. ఒక సాంగ్ తీసుకెళ్ళాం. సాంగ్ తీసుకెళ్ళి వచ్చినప్పుడు ఫస్ట్ ఏసీ ఇది ఉంటుంది కదా, కూపే ఉంటుంది కదా, అది పెట్టి ఆయన్ని తీసుకొని వచ్చాం అక్కడికి. నేను ముందు రోజు వచ్చేసా. అక్కడ నుంచి అచ్యుత్ తీసుకుని వస్తున్నాడు ఆయన. ఉమ్. వస్తా ఉంటే ఆయన కంపెనీగా అచ్యుతున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 7th ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఉమ్. గోదావరి ఎక్స్ప్రెస్. నేను సూపరింటెండెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఉంది. ప్లాట్ఫామ్ మీదకి వస్తూ ఉంటే అచ్యుత్ ఇలా చూశాడు. పక్కన నా సార్ వచ్చాడు. డోర్ ఇంకా ఆగుతాను బండి. ఒక కారు అలాగే వెళ్తుంది ప్లాట్ఫామ్ మీద. నేను పెట్టింది కారు పక్కన నేను ప్లాట్ఫామ్ మీద కారు. ప్లాట్ఫామ్ 7వ ప్లాట్ఫామ్ మీద ఓకే. కారు వెళ్తుంటే దిగాడు. సార్ అని లేదు సార్ తీసుకున్నాను అంటే మెట్లు ఎక్కాలి. అప్పుడు ఎక్స్కలేటర్స్ లేవు దానికి. అంటే మెట్లు ఎక్కకూడదు సార్. నా అనారోగ్యం బయట పెట్టడానిక, మీ హుందాతనం బయట పెట్టడానిక ఇక్కడ కారు పెట్టారా సార్? మా హీరోని పువ్వుల్లో పెట్టి చూసుకోవడం తప్ప నాకు ఏమీ తెలియదు సార్. ఎలా తెచ్చారండి ఇక్కడ? వాట్ ఈస్ దిస్ సార్? సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళాను. నా హీరో అక్కిన నాగేశ్వరరావు వస్తున్నారు. ఆయన కడుపు కూడా వేయలేను. నాకు కారు కావాలి. సరే అండి, అక్కడి నుంచి అలా పలానా రూట్ చెప్పారండి. ఆ రూట్ నుంచి అక్కడ పర్మిషన్ ఇచ్చారు. అక్కడి నుంచి తీసుకొని వచ్చాను విత్ పర్మిషన్. నేను అదొకటి మళ్ళీ దొంగతనాలు చేయమండి ఆయన దగ్గర. చేసి ఆయన ఒప్పుకోడు, నా క్యారెక్టర్ కూడా చేయదు. తీసుకుని వెళ్ళాం. అప్పుడు సన ఆవిడ ఉంది, అచ్యుతా ఉన్నాడు. ఆయన కారు తీసుకుని నేను వచ్చేసాను. వెనకాల మనవాళ్ళు వాళ్ళ కారులో వాళ్ళు వచ్చారు. బట్ ఐ మీన్ టు సే అంత జాగ్రత్తగా ఆయన్ని అలా చూసుకుని పూల్లో పెట్టి చూసుకున్నారు. 100% అంత అభిమానం ఆయన అంటే, అంత ప్రేమ మీకు. ప్రేమ అంటే రెసిప్రొకేషన్ కూడా అలా ఉంటుంది. అదే ఇప్పుడు మన తల్లికి ఏమైనా గొప్పని బయట నుంచి ఏదైనా పూలో పళ్ళో తీసుకుని వెళ్తే ఎంత ఆస్వాదిస్తుందో, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రేమ చూపెడితే ఆయన కూడా అలా ఉండేవాడు. ఆయనలో నేను అలాగే చూశాను, మాతృవాత్సల్యం చూశాను. సుమంత్ కూడా బాగా చూస్తున్నాడు కదా. అయ్యో సుమంత్ అసలు కంటికి రెప్పలా చూస్తారండి. అమల గారు ప్రతి ఒక్క విషయం అమల గారితో ఆయన కూడా షేర్ చేసుకుంటారు. అంటే ఈయన ఉండేది అక్కడే కాబట్టి సుమంత్ ఆయన తాతగారితో ఉంటారు. అదే బట్ అమల గారు ప్రతిరోజు చిన్నబాబు అంటారు నాగార్జున గారిని, ఆయన బాగా రోజు వచ్చి యోగక్షేమాలు బాగా చక్కగా ప్రతి సండే అక్కడ ఆయనతో కలిసి అన్నపూర్ణమ్మ గారు ఉన్నంత వరకు ఆ రూల్ ఏంటంటే ఒకేసారి అందరూ వచ్చేదిరా ఫలానా టైంకి రండి, టీవీ సీరియల్ అయి చూస్తాను, ఇలా రండి అని డిస్ట్రిబ్యూట్ చేసుకొని సండే అందరూ ఆవిడ దగ్గర కూర్చొని భోజనం చేసి అట్లా మంచి మంచి ఫ్యామిలీ. ఆయన చాలా బాగా చేశాడండి ఆ ఫ్యామిలీ. ఆయన ఏంటంటే ఆయన చెప్పింది కూడా ఒక ఇంట్లో ఒక బిడ్డకి పెళ్లి చేస్తే 1 year ఆ ఇంట్లో ఉండాలి. ఈ లోపల ఒక ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఇల్లు కంప్లీట్ అయినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే ఈయన దగ్గర ఉండాలి. ఇక్కడ ఉంటూ అలాగే బిడ్డలు అక్కడ ఉంటారు కదా, ఉంటూ ఆ ఇల్లు కంప్లీట్ అయినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు. అలా ఒక సిస్టమ్ ఏర్పడేశాడు. అచ్చో ఎంత అందరికి అట్లాగా అయింది. ఆయన అంటే ఇవన్నీ ఆయన నోటితో ఆయన నాకు చెప్పింది. అదే అంత బాగా చక్కగా అలాంటి మనిషిని కూడా చచ్చిపోయాడంట కదా ఇంకా తావు. ఈ అనారోగ్యం వచ్చినప్పటి నుంచి అదే మాట. నిజానికి ఉదయకిరణ్ చనిపోయిన రోజున కూడా ఆయన చచ్చిపోయాడు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, కానీ ఈ చావు వల్ల కలిసిపోతుందని ఆ చావు బయట పెట్టలేదు వాళ్ళని చెప్పేవారు. కానీ ఆయన వేళ నేను ఆయన దగ్గర ఉన్నా. పొద్దున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి ఏంటండి ఇలా చేశాడు కుర్రాడు, తల్లిదండ్రులు ఇచ్చిన జీవితం ఇది, దాన్ని అలా మనం తప్పు చేశాడండి అని నాతో చెప్పి వీల్ చైర్లో ఆయన కూర్చున్నప్పటికీ మేము లాంచ్ లో కూర్చొని పొద్దున్న ఆయన కలిసిన తర్వాత అక్కడ కాఫీ తాగిన తర్వాత అప్పుడు ఈ పని ఇతన్ని ఫాలో అవుట్ నేను ముందు రోజు నుంచి నేను చేస్తూనే ఉన్నా. ఈ డెడ్ బాడీ ఉదయకిరణ్ కి జరిగిన విషయం కూడా ఆయనకి తెలుసు, నాతో డిస్కస్ చేశాడు. బయటకు వచ్చినోడికి ఆయన చచ్చిపోయారంట కదా అంటే ఎలా ఉంటుంది మనకి? మరి పిచ్చోళ్ళారా, నేను ఇప్పుడు మాట్లాడొస్తున్నారా మా హీరో తోటి? నేను హీరోయిన్ అంటాను. ఇప్పుడు ఈవెన్ నాగార్జున గారు కూడా ఈ సినిమాలో కనబడితే చాలా ఇదిగా ఉన్నావు,
ఆయన ఏమన్నారంటే ఫస్ట్ నన్ను చూడగానే చాలా ప్రశాంతంగా ఫ్రెష్గా అలాగే ఉన్నావు కాదంబరి అన్నాడు నాగార్జున. ఇప్పుడు ఏ సినిమాలో? మొన్న ఒక సినిమా చేస్తూ ఉంటే ఓకే. నేను మా హీరో అక్కినే నాగేశ్వర గారు ఫాలోవర్ని కదా బాబు అన్న. అంటే ఆయన చాలా అంటే మా బాగా వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాగార్జున కానీ వెంకట్ వెంకట్. కానీ మీ ఇద్దరు స్నేహం చూసి మీ ఇద్దరు మీ మధ్య ఉండేవా చూసి వాళ్ళు జలస్ ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. లేదు, అంటే నన్ను చూడగానే అసలు నాన్నగారి తాలూకు మనిషి వచ్చారని ఫీలింగ్. అదే వెంకట్ చాలా తక్కువ అంటే మీకు అంత వాల్యూ ఇస్తుంటా తండ్రి. అవును, బట్ నేను ఎప్పుడు కూడా నాకు ఇది చేయండి, నాగార్జున గారికి చిన్నబాబుకి వేషం గురించి ఏమైనా చెప్పండి, సినిమా చేస్తున్నాడు సుప్రీకో మాట చెప్పండి, ఎప్పుడు లేదు. నాకు ఎందుకన్నా భగవంతుడు ఇస్తే ఒక లైన్ తీసుకున్నారు అట్లా. అది లైనే కాదు, అది 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 మన క్యారెక్టర్లో ఉండాలి. అదే మనం గీసుకుంటే ఎప్పుడైనా దాటేస్తామన్నా. ఓకే. బై నేచర్ ఇన్ బ్లడ్ ఉండాలి అది. ఏ రోజుని నేను సార్ ఒక మాట సార్ అని అన్నానంటే చెప్పండి వెంటనే ఆయన అంటారు, ఏం కావాలి చెప్పండి. అప్పటికి ఒకనొక టైంలో మేము అడగకుండా ఆనంద్ బాబుకి ఫోన్ చేసి, జెమినీ టీవీ ఆనంద్ బాబు ఫోన్ చేసి, వీళ్ళు చాలా దెబ్బతిని ఉన్నారు, వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేసి పెట్టు అని చెప్పాడు. అంటే ఆయనే చెప్పాడు. వాళ్ళకి చాలా దూరం, గోపాలరావు గారు అబ్బాయి కిరణ్ పెద్దబాబు ఎవరున్నా కానీ, అంటే మేము ఏది ఆయన అడగల. ఏ రోజున ఆయన అడిగేది ఏంటంటే దర్శనం, నేను వస్తాను సార్ కూర్చుంటాను అంతే, వస్తాను సార్ వరకే. వెళ్ళమన్నప్పుడు ఆయనే చెప్తాడు సరే అండి రేపు కలుద్దాం. యూజువల్గా అంటే మీ సినిమాకి సంబంధించినవి కాకుండా మీరు ఆయనతో కలిసినప్పుడు ఆయన మీతోటి మీ ఇద్దరి మధ్య దేని మీద సంభాషించుకునేవాళ్ళు? ప్రపంచంలో ప్రతి ఇష్యూ సార్, కరెంట్ అఫైర్స్ ఏమున్నా, కరెంట్ ఇష్యూస్ ఏమున్నా దాని మీద పద్మశ్రీ అవార్డు దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఉదయకరణ్ చావు వరకు అన్ని మాట్లాడుకున్నాం చెప్తున్నాను, ప్రతి ఒక్కటి. ఓకే. పసిపిల్లల జననం గురించి కూడా చెప్తాను. ఆయన దగ్గర అంత విద్వత్తు ఉంది. అది మేము వినటం, దాన్ని ఆచరించడానికి ప్రయత్నించడం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయటం, అలా ప్రతి ఒక్క విషయం చెప్తారు సార్ ఆయన. ఆడవాళ్ళు 3 పాయలు ఎలా ఎందుకు వేస్తారు అనే దగ్గర నుంచి కూడా దానికి ఉపమానాలతోని, ఉపోద్ఘాతాలతోని, ఇతిహాసాల ఉదాహరణలతోటి చెప్పే ఎన్సైక్లోపీడియా. ఓకే. ఇంకా సినిమాల గురించి అయితే చెప్పాను. ఆయన 100 years మన ఇది చేసాం కదా ఫంక్షన్ చెన్నైలో. అవును, 100 ఏళ్ల సినిమా వేడుకలు చేశారు సి కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగింది, కెఎస్ రామారావు గారి ఆధ్వర్యంలో అక్కడ జరిగింది. అశోక్ కుమార్ గారు వాళ్ళంతా. ఇక్కడేమో మనం వజ్రోత్సవం జరుపుకున్నాము, ఇక్కడ చేసాం. ఇక్కడ కూడా కెఎస్ రామారావు గారు వీళ్ళే అక్కడ సి కళ్యాణ్ గారు చేశారు. అప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ దీనికి ఆయన అధ్యక్షుడు కొన్నాడు సి కళ్యాణ్. అమ్మ ఉన్నప్పుడు జయలలిత గారు ఉంటే అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని ప్రపోజల్ నాగేశ్వర గారికి. మేమంతా మామూలుగా ముందు వెళ్ళిపోయాం. నాగేశ్వర గారు పలానా రోజు రేపు వస్తారు, వాళ్ళు చార్టర్డ్ ఫ్లైట్స్ సెపరేట్ ఏరోడ్రోమ్లో వస్తాయి, అక్కడికి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. నేను ఒక ఫాలోవర్గా మా హీరో వస్తున్నాడని నేను వెళ్ళాను. వీళ్ళు 5 మంది హీరోలు వస్తూ ఉన్నారు, వీళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. సి కళ్యాణ్ గారు, కెఎస్ రామారావు గారు, అశోక్ కుమార్ గారు, ఇంకెవరెవరు పెద్దలు వచ్చారు. వాళ్ళంతా బుల్లెన్ వెహికల్స్ అవి వచ్చినాయి. నన్ను చూడగానే అవన్నీ ఆ బొకేస్ తీసుకుంటూ విష్ చేస్తూనే నాగేశ్వరరావు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారు. వచ్చారా మీరు? వచ్చాను సార్. గుడ్. ఏది ఎందులో వచ్చారు? ఏ వెహికల్ సార్? ఈ వెహికల్ వచ్చాను. ఎస్ ఓకే. ఈ వెహికల్లో కూర్చున్నాడు ఆయన, నేను తెచ్చిన వెహికల్. ఆయన ఎప్పుడైతే కూర్చున్నాడో అక్కడ నాగార్జున గారు, నాగసుశీల్ గారి అబ్బాయి సుశాంత్, సుమంత్, చైతన్య వచ్చినట్లేరు వేళ, అఖిల్ అనుకుంటూ వచ్చారు. ఓకే. వీళ్ళందరూ హీరోలు ఆ కారు ఎక్కి కూర్చున్నారు. నాగార్జున గారు ఇటు సుమంత్ మధ్యలో, నేను వెనకాల ఆయన పక్కన కూర్చొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. ప్రోగ్రామ్ ఇలా జరుగుతుంది, ఇలా వచ్చారు, ఇలా ఆల్రెడీ కాంచన గారు వాళ్ళు కూర్చున్నారు, అది చూశాను. ఏదైనా అక్కడికి వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళాం. వాళ్ళు రిసీవ్ చేసుకుని నన్ను వేసి లోపల తీసుకెళ్తున్నారు. సరే నాగార్జున గారు మిగిలిన హీరోలు ఎవరు సూట్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన సూట్కి నేనే వెళ్ళాలి. వెళ్ళాం. అప్పటికి అరౌండ్ 6:30, 6:45 ఎంతో అవుతారు చీకటి పడగా. సార్ ప్రోగ్రామ్ ఏంటి అన్నాడు ఆయన. అంటే తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నాకు. అంటే ఆయన ఎందుకు అడుగుతాడో నేను ఎందుకు చెప్తాను అంటే, నా మనిషిని కాపాడుకునే పరిస్థితి మనదంతే. అంతే. ఆయనకు ఒక అసిస్టెంట్గా, ఒక బిడ్డగా, ఒక గన్మ్యాన్గా, ఒక అన్ని రకాల మనం అలా ఉంటేనే కదా దగ్గర ఉండే కవచం అనమాట. ప్రేమ అది. మీరుంటే ఆయన పక్కన ఉంటే మీరే కవచం ఆయనకి. సో 8 అట్లా దిగుదామండి, 8:30 పైకి వచ్చేద్దాం అన్నాడు ఆయన.
హాఫ్ అన్ అవర్ అక్కడ ఉన్నాం సరిపోతుంది అన్నది. ఓకే సార్ అన్న. కాసేపు రెస్ట్ తీసుకుంటారండి అన్న. ఓకే అన్న. ఈ లోపల జస్టిస్ గారు వచ్చారు, ఆయన రెస్ట్ తీసుకుంటున్నాను. సరే ఇంకో ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర్ గారు, జీవిత గారు వచ్చారు, వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు. నేను ముందు సూట్ రూమ్లో ముందు రూమ్లో కూర్చున్నాను. ల్యాండ్ లైన్ ఫోన్ వచ్చింది, కమలాసన్ గారు ఫోన్. సార్ నేను కమలాసన్ మాట్లాడుతున్నాను సార్. సార్ సార్ నమస్తే సార్, నేను ఆర్టిస్ట్ సార్, కాదంబరికి సార్ నాగేశ్వర గారు కలవాలని అనుకున్నాను. ఒక్క నిమిషం సార్ అని ఆయన పాపం రెస్ట్ తీసుకుని డిస్టర్బ్ చేసి కమలాసన్ గారు చేశారు. 8కి దిగుదాం అనుకున్నాం కదా, 7:45కి రమ్మని చెప్పండి అన్నాడు. ఏ టైంకి రమ్మంటారని అడిగాడు కమలాసన్ గారు. 7:45కి సార్ చెప్పారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని పెట్టేశాడు. అయిపోయాడు. 7:45కి వచ్చాడండి. ఈయన రెడీ అవుతున్నాడు. ఈ లోపల 20 నిమిషాల ముందు వచ్చాడు. ఈ 20 నిమిషాలు నాతో మాట్లాడు. 7:25కి వచ్చాడా? అంటే లేట్ కాకూడదని ఉద్దేశం ఆయన ముందు వచ్చేసి. ఆయన అంటే అంతే, పెద్దవాళ్ళు అలాగే ఉంటారుగా. ఇక ఆయనతో కూర్చొని మాట్లాడుతుంటే మా హీరోకి ఏంటంటే ఏదైనా సరే చెప్పేయాలిగా ముందు. ఫస్ట్ అలా డిస్టర్బ్ చేసినప్పుడే మీతో కమలాసన్తో నేను ఫోటో తీసుకుంటా అన్న. ఎన్ని ఆల్బమ్లు ఉన్నాయి అవి మీకు ఎందుకు సార్ అన్నాడు ఆయన. మీ ఇద్దరితో కావాలన్న. ఓకే అలా చెప్పాలి, అంటే అది కూడా ఆయనకు ముందు చెప్పాలి. చెప్తే సరే ఈయన వచ్చారు, కమలాసన్ గారు కూర్చున్నారు. ముగ్గురు కలిసి కూర్చొని ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నారు. రామారావు గారి గురించి, రామారావు గారితో నాగేశ్వర గారి స్నేహం గురించి అలా వెళుతూ ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలు రావటం, పెద్ద పెద్ద జీవితాలు, కొన్ని టర్న్లు తీసుకోవటం ఆడవాళ్ళ వల్ల మాత్రమే అనే ఒక మంచి టాపిక్ తోటి ఉన్న 15 నిమిషాల్లో ఒక అద్భుతమైన మాటలు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు సినిమా ఆర్టిస్టులు మాట్లాడుకున్నట్టు, గురు శిష్యులు మాట్లాడుకున్నట్టు లేదు అక్కడ. అద్భుతమైన ప్రపంచ జ్ఞానం ఉన్న ఒక వ్యక్తితోటి ప్రపంచ జిజ్ఞాస ఉన్నటువంటి ఇంకో వ్యక్తి మాట్లాడుతుంటే ఎంత అందంగా ఉంటుంది. ఇప్పటికీ నా దగ్గర వీడియోలు అవి ఉన్నాయి. అయితే వీడియోలో నా దగ్గర ఉన్నాయి. అంటే కంప్లీట్ వీడియో ఉండదు, ఫోటోగ్రాఫ్స్ అది. అంటే అందుకని నాది డిపిలో కూడా కమలాసన్ గారు, మన నాగేశ్వర గారు ఉన్న మధ్యలో నేను ఆ ఫోటో కూడా ఫస్ట్ ఆయన రాగానే కొంత టైం అయిపోయిన తర్వాత మంచినీళ్ళు తాగిన తర్వాత ఫస్ట్ ఫోటో తీసుకుందాం అన్నాడు. ఎప్పుడు కంక్లూడ్ చేస్తామో తెలియదు కదా, అంటే ఆయన మర్చిపోయాడు. ఆయన చెప్పినప్పుడు మనం వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. మధ్యలో ఇద్దరు మధ్యలో నిలబెట్టి చేతులు వేసుకుని ఫోటో తీసాం. అంత అంటే ఆ రోజు నేను ఆయనతో మాట్లాడిన చాలా కాలం తర్వాత కూడా కమలాసన్ గారు కలిసినప్పుడు, నాగేశ్వర గారి శిష్యుడు కదా మీరు, నాగేశ్వర గారు, అవును సార్ నాగేశ్వర గారు కలిశాను సార్ అని. ఆవేళ చాలా చాలా అంటే ఆయనతోటి ఎన్ని పుస్తకాలు, 92 సంవత్సరాలు ఆయన బతికితే అందులో 30-35 సంవత్సరాలు నా సాంగత్యం ఉంటే మినిమం ఒక 20 సంవత్సరాల జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక 7-8 సంవత్సరాలు అయితే డే బై డే, బంపర్ టు బంపర్ లాగా, డే బై డే, సెకండ్ టు సెకండ్. అంటే ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు. ఎన్ని పుస్తకాలైనా మాట్లాడచ్చు. ఆయన అంటే ఎన్నో జ్ఞాపకాలకి ఆయనతోటి. సో మీకు ఆయన అంటే ఆయనతో గడిపినటువంటి ఏదైతే క్షణాలు ఉంటాయో వాటన్నిటిని గ్రంథస్థం చేస్తే ఎంత అవుతుంది? చాలా 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 బాగుంటుందండి. చాలా మంది అన్నారు కానీ నాకు టైం కుదరలేదు. బట్ చేస్తే బాగుంటుంది. అలా మీలాగా కెమెరాకి చెప్పింది ఇప్పుడు ఉంటుంది, 100 సంవత్సరాలు ఉంటుంది. అంటే అన్ని ఒకళ్ళకే చెప్పే కొన్ని జ్ఞాపకాలు, కొన్ని దొంతలు వస్తుంటాయి, కొన్ని ఒకసారి వస్తూ ఉంటాయి. చేయొచ్చు బ్రహ్మాండంగా. అద్భుతమైన పుస్తకం ఉంటుంది. అదే అద్భుతమైన పుస్తకం. ఆయన అసలు ఎంత ఆశ్చర్యం అంటే, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఆయన రాసుకొని నన్ను కూర్చోబెట్టుకుని కామన్గా నాకు ఆయన ఫ్రెండ్స్లో కామన్గా ఉన్నటువంటి పేర్లన్నీ నేను జ్ఞాపకం చేయటం, ఆయన నోట్ చేసుకోవటం, వాళ్ళకి ఫోన్లు చేయటం, ఫలానా ఫంక్షన్ ఉంది, డిన్నర్ ఉంది, మీరు రండి అంటాం. ఆ డిన్నర్ రోజుని రిసీవ్ చేసుకోవడానికి అందరు హీరోలు ఉంటారండి. అందరు హీరోలు ప్లస్ వెంకట గారు కూడా, పెద్దబాబు కూడా ఉంటాడు. వాళ్ళందరూ రిసీవ్ చేసుకుని, ఇప్పుడు సపోజ్ మీతో ఉన్న స్నేహితుల ఆ టీం అని ఆయన అనుకున్నాడు అనుకో, వెంకటన్న పిలుస్తారా మీరు? వెంకట గారే, పెద్దబాబు అన్న అనేది అన్న, పెద్దబాబు చిన్నబాబు వాళ్ళిద్దరు. అయితే మిమ్మల్ని ఆ టేబుల్ మీద కూర్చోబెడితే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో ఆ టేబుల్ వరకు వచ్చి నాగేశ్వరరావు అక్కడ కూర్చోబెడతారు మిమ్మల్ని. ఇది కూడా ఉందన్నమాట. ఇప్పుడు నేనున్నాను, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నన్ను ఎక్కడైతే కూర్చోబెట్టారో ఆ టేబుల్ దగ్గర వాళ్ళందరూ కూర్చోబెడతారు. సపోజ్ ఎవరి సర్కిల్ కలుపుతారు, ఎవరు కావాలని కలుపుతారు. అంత అంటే క్లీన్గా ఉంటాడు ఆయన, క్లీన్ ఉంటాడు. ఓ సుబ్రహ్మణ్య గారు ఉంటే ఆయన సర్కిల్లో ఎవరెవరు ఉంటారు, ఓ జగదీష్ ప్రసాద్ గారు ఉంటే వాళ్ళ సర్కిల్లో ఎవరు.
ఓ డివిఎస్ రాజు గారి అబ్బాయి ఉంటే వాళ్ళ సర్కిల్లో ఎవరు ఉంటారు, వాళ్ళందరినీ అక్కడ రిసీవ్ చేసుకుని వచ్చి అక్కడ కూర్చో తర్వాత కూడా అందరి దగ్గరికి వచ్చి ఒకసారి అలా చూసి సరిగ్గా ఏర్పాట్లు ఉన్నాయా లేదా అని. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటాం కదా పక్కనే, ఈ టీం అందరినీ చూసుకునే వాళ్ళు మేము మాకు కూడా సార్ బాగానే ఉంది కదా అని మమ్మల్ని అడిగి అప్పుడు సచ్ ఎ గ్రేట్. సో ఆయన మొన్న 99వ జయంతి రోజు ఆయన విగ్రహం ప్రతిష్ఠించారు, ఆవిష్కరణ చేశారు. అద్భుతం. అన్నపూర్ణ ముందు చేసినప్పుడు కూడా ఆయన ఇవన్నీ పిలవటాలు ఇవన్నీ దగ్గర కూర్చొని అన్ని చేయటం చాలా. అంటే ఆయనకి ఆ విగ్రహం అది చూస్తే కొంతమంది నాగేశ్వరరావు గారు అంటే ఆయన చివరి రోజులు చూసినప్పుడు అట్లా లేడు కదా. అవును, కొంచెం యంగర్ గెటప్ లో జుట్టు ఉండి అవును యంగర్ గెటప్ అది పాపులర్ ఎక్కువ కదా అని నాగార్జున గారు అట్లా చేసి ఉంటారు. ఏదైనా నాగేశ్వరరావు, ఏ బొమ్మైనా నాగేశ్వరరావు. మీరు ఆ రోజు అక్కడ ఉన్నారు వచ్చాను, అంటే కొంత సైలెంట్ గా ఉన్నాను. అదే బయట హడావుడి బయట లేను. అంత వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కలిసి అవును మంచిగా చేశారు కదా. మనకి ఎట్లా అంటే మాకు ఎలా ఉంటుందంటే ఆయన ఉన్నాడు అనుకోండి మాకుండే స్థానం వేరు, ఆయన లేనప్పుడు మా స్థానం మాకు అగమ్యం అయినప్పుడు మేము వాంటెడ్లు ఎందుకు తీసుకుంటాం. అంచేత మా పరిధిలో మేము ఉండి మాకు కావాల్సింది ఏంటంటే ఆయన బొమ్మ పడిందా లేదా అక్కడ, ఆయన బొమ్మను చూసుకోవాలి, అప్పుడు ప్రేమించాలి, నమస్తే పెట్టాలి, 2 పువ్వులు వేయాలి, బాగున్నావు బాస్. అంటే మామూలుగా తెలుసు కదా, అంటే మీకు ఆయనకు మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి అందరికీ తెలుసు కాబట్టి. నాకు సుశీల్ గారు ఫోన్ చేశారు, సుప్రియ గారు ఫోన్ చేశారు, చంద్రబాబు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, పెద్దబాబు ఫోన్ చేశాడు. నేను అదే ఓకే అన్నీ ఒకటే. ఆ రోజు కార్యక్రమంలో మీ వంతుగా మీకు చేయడానికి వాళ్ళు ఏమైనా అవకాశం ఇచ్చారా అంటున్నారు. లేదు పిలిచారు అంతవరకు అంతే, పిలిచారు అదే సంతోషం కదా. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయనండి. నేను చెప్తున్నా కానీ ఆయన బతుకుండగా అంత పెద్ద హీరో కొడుకుండగా సుప్రియ లాంటి ఆవిడ ఉండగా ఆర్గనైజర్ మంచి ఆర్గనైజర్ నాకు ఇంత వేషం ఇవ్వండి నేను వీళ్ళని అడగలేదు, ఆయనకి అడగలేదు. అంతే నా ప్లేస్ నా ఇది నాకు నాకు క్లియర్గా ఉంది, నా జీవితమే నాకు క్లారిటీ ఉంది. అందుకనే అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంత పెద్ద మనిషి దగ్గరికైనా కానీ నేను ఒక్క ఫోన్ కాల్ తెలుపగలను, నేనేం అడగను. కాబట్టి ఈ 10 సంవత్సరాల 22 రోజులుగా 10 సంవత్సరాల 22 రోజులుగా మనం సైతం అని పెట్టిన తర్వాత నా పేదోళ్ళ గురించి నేను వచ్చి మీ దగ్గర అడుగుతున్నాను కానీ నేను చేయలేక, లేకపోతే ఎవరిని ఏమి. అందులో కూడా నా అదృష్టం మనం సైతంలో మనం వచ్చి అందులో మా హీరో చివరి సినిమా ఆయన మా హీరో ఉంటాడు. అట్లా అంటే అనుకోకుండా ఇవన్నీ మనం సైతంలో అంటే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఆ మనం సినిమా రాలేము. సో మనం సైతం కోసం కాదంబరి కిరణ్ ఎంత కష్టపడుతున్నాడు అందరూ తెలుసు. సో ఎలా చేయగలుగుతున్నాడు అంటే చేస్తారండి అందరూ, కానీ దానికి టైం పెట్టాలి కదా, దానికోసం తిరగాలి కదా. ఎవరన్నా వస్తే సాయం కోసం వస్తే వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరి ద్వారా అయితే అవుతుందో వాళ్ళని కనిపెట్టాలి కదా, ఈ వర్క్ అంతా చేయాలి కదా. ఇదంతా కాదంబరి ఎలా చేయగలుగుతున్నాడు అని ఒక అందరికీ కూడా ఒక ఆశ్చర్యార్థకంతో కూడా పక్కన మళ్ళీ క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. అవును, అంటే నేను టోటల్ గా మనం సైతం మొబైల్ మీద నడిపిస్తాను సార్, నేను ఫోన్ మీద నడిపిస్తాను, టైం మొత్తం నేను చేసుకుంటాను. దాని టీము దాని స్టాఫ్ అదంతా కూడా చాలా క్లారిటీతో ఉంటాం. బేసిక్గా ఏంటంటే నాకు ఇంట్లో ఏంటి టైం ఇలా వేస్ట్ చేస్తున్నావు అనే మాట లేదు, అదే రాదు. నువ్వు చేసేది మంచి పని, నువ్వు కంటిన్యూ అన్నట్టుగా వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. ఎందుకంటే చేసిన అన్ని కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళు, ఆపదలో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో జీవితం ఏమైపోద్ది అనుకున్న స్థితిలో ఉన్న వాళ్ళని, చాలా మంది చివరి స్టేజ్లో రోజుల్లో ఉన్న వాళ్ళని మీరు ఆదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కదా. ఇలాంటి మనం సైతం అనే ప్రోగ్రాం పెట్టేసి నాలాంటి గరీబ్ వాళ్ళకి ఎంతో మందికి ఆదుకుంటున్నందుకు కాదంబరి కిరణ్ అన్న గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్న గారు తెలియజేసుకుంటున్నాను. మీరిచ్చే ధైర్యం నన్ను ఇప్పుడు ఇంత ముందు దాకా తీసుకొచ్చింది. అది ఎప్పటికీ నాతో అలానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. మా నాన్న పోయిన తర్వాత అంత ధైర్యం మళ్ళీ నా దగ్గర లేదు, వస్తుందని కూడా నేను అనుకోలేదండి. ఎంతమందో మనకు మాటలు చెప్తారు, కానీ వెనకాల నుంచునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా మీరు నుంచునేదాకా ఒక మనిషి మన కోసం ఉండగలరని నేను అనుకోలేదండి. మీరు చేసే ఒక్క సాయం మొత్తం నా ఫ్యామిలీ అంతా మారిపోతుంది. ఓ పెద్ద మనిషి నాతో అన్నాడు, పెద్ద హీరో అన్నాడు, ఓ పెద్ద మనిషి నాతో, వాళ్ళ బతుకు ఇవ్వలేవుగా నువ్వు, వాడు అలా చేస్తాడు కదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నేను అన్నాను
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.